1969లో నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి మలిదశ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేసిన మహాధర్నాకు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను సమరోద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఐడి కార్డులను జారీ చేయాలని అన్నారు. 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం నుండి ఇందిరా చౌక్లో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 1969 ఉద్యమకారులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమాలన్నింటిలోకి కీలకమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటి మొదటి ఉద్యమం 1969 తెలంగాణ ఉద్యమం. ఆనాటి ఉద్యమం ఒక చారిత్రాత్మక ఉద్యమం. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి ఉద్యమంలో విద్యార్థులు ప్రధానంగా ఉద్యమాన్ని మొదలుపెట్టడమే కాకుండా ఒక సంవత్సరం మొత్తం కూడా ఉద్యమం నుండి నిత్యం దెబ్బలు తిని రకరకాలుగా పోలీసు లాఠీ చార్జీల్లో మరి ధర్నాలు, పికెటింగ్లు అన్నీ చేసి జైళ్ళకు వెళ్ళి కేసులు ఎరుక్కొని మరి నెలల తరబడి జైల్లో ఉండి ఆనాడు ఉద్యమం చేయటం జరిగింది. అందువల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయి జీవితంలో ఎంతో నష్టపోయారు. అయితే ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. లేకుంటే ఆ పునాది లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేయాలనే ఆలోచన కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాకుండేది. దాని స్ఫూర్తితోనే మలి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే మేము తొలి ఉద్యమంలే కాకుండా మలి ఉద్యమంలో కూడా కీలకంగా పాల్గొన్నాం.